అలాగే నా పేరు మైత్రి ఒకటమై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఒకప్పుడు ఓటీటీ సినిమాల ప్రైసింగ్ చాలా ఎక్కువ ఉండేది. అంటే సినిమాని మనం థియేటర్లో రిలీజ్ చేసి ఓటీటీకి ఇచ్చినా కూడా మంచి ప్రైస్ ఉండేది. ఒకవేళ అలా కాకుండా డైరెక్ట్గా ఓటీటీకి రిలీజ్ చేసుకుంటామన్నా కూడా చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ ప్రైజులు ఉండేవి ఒకానొక టైంలో. నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉండేది అప్పట్లో. అయితే ఇప్పుడు బయటకు ఎవరూ చెప్పట్లేదు కానీ ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది అయితే చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. కానీ డెఫినెట్గా చాలా అంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది ఓటీటీకి తెలుగు సినిమాలకి మధ్య ఉన్న రిలేషన్. అంటే వాళ్ళు ఇస్తాము అని చెప్పే ప్రైజులు ఏవైతే ఉంటాయో అవి చాలా ఘోరంగా పడిపోయాయి. ఇంతకుముందు 100 కోట్లు చెప్పిన చోట ఇప్పుడు 40 కోట్లు చెప్పడం కూడా కష్టమైపోతుంది ఓటీటీలకి. అంటే మనకు ఒక 20% ఎంతో డౌన్ అయితే ఓకే, బాగానే ఉంటుంది. కానీ అలా కాకుండా ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ప్రైస్ అనేవి తగ్గిపోయాయి. కొన్ని సినిమాలను అయితే అసలు ఓటీటీ కూడా తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంతకుముందు ఎలా ఉండేది, అట్లీస్ట్ ఏదో ఒక సినిమాని తీసుకునేవాళ్ళు. అంటే ఏదో ఒక బేసిస్ మీద, అంటే లైక్ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడమో లేదంటే రెవెన్యూ బేసిస్ మీదో షేరింగ్ ఉంటుంది ఓటీటీలో కూడా. సో ఆ బేసిస్ మీద వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికి అలా తీసుకునేవారు. ఇప్పుడు అది కూడా తీసుకోవట్లేదు. కొన్ని సినిమాలను అయితే అసలు తీసుకొని మొర్రో అనేస్తున్నారు వాళ్ళైతే మటుకు. వీళ్ళు పోనీ అట్లీస్ట్ మీ దాంట్లో పెట్టండి సార్, కొంచెం సినిమాకి మార్కెటింగ్ అవుతుంది అట్లా ఇట్లా అన్నా సరే అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు వాళ్ళు. సో అలాంటి ఒక పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సినిమాల బడ్జెట్లు మనకి ఎందుకు పెరిగాయి, మన సినిమాల బడ్జెట్లు అన్నీ కూడా ఏ బేసిస్ మీద పెరిగాయి, థియేట్రికల్ రెవెన్యూ మీద కాదు. మన సినిమాల బడ్జెట్లు పెరిగిపోయింది, ఓటీటీ రెవెన్యూ మీద పెరిగిపోయినాయి మనవి. అంటే ఇప్పుడు మనం ఒక సినిమా మీద 300 కోట్ల బడ్జెట్ పెట్టాము అంటే మనకి ఖచ్చితంగా ఒక 150 కోట్లు ఆ సినిమా మీద ఓటీటీ నుంచి వచ్చేస్తుందిలే. సో రిమైనింగ్ ఒక 150 మనము థియేట్రికల్ రైట్స్ సేల్ చేసిన, ఇంకా శాటిలైట్ రైట్స్, తర్వాత మ్యూజికల్ రైట్స్ కొంచెం బోనస్ ఉంటుంది. ఒకవేళ సినిమా కనుక థియేటర్లో బాగా సక్సెస్ అయిందంటే మనకు ప్రాఫిట్స్ ఉంటాయి. కొంచెం అటు ఇటు అయినా సరే ఇక ఈ శాటిలైట్ రైట్స్, మ్యూజికల్ రైట్స్ ఉంటాయి కదా, సో వాటి త్రూ కొంచెం రికవర్ చేసుకోవచ్చు, అంటే కొంచెం లాస్ కవర్ చేసుకోవచ్చు. తర్వాత ప్రాఫిట్స్ వచ్చాయంటే ఈ మిగిలితే అది వస్తుంది. అలాగే నడిచేది ఇంతకుముందు. ఇప్పుడు ఏంటి, ఒక 300 కోట్లు 400 కోట్ల బడ్జెట్తో ఒక సినిమా దిగుతుంటే ఆ సినిమాకి ఓటీటీ వాళ్ళు ఇస్తాను అంటున్న ప్రైసు 70-80 దాటట్లేదు. సో ఇప్పుడు అది చాలా కష్టం అయిపోతుంది. ఈవెన్ పెద్ద పెద్ద సినిమాలు, ఈవెంట్ సినిమాల విషయంలో కూడా ఓటీటీ వాళ్ళు వెనకడిగే వేస్తున్నారు. కొన్ని సినిమాలకి మటుకు మేబీ మంచి ప్రైస్ రావచ్చేమో, బట్ అది కూడా తక్కువే గట్టిగా మాడుకుంటే. ఇప్పుడు వారణాసి సినిమా ఉంది, దాని బడ్జెట్ చాలా ఎక్కువ, 1300 కోట్ల బడ్జెట్ అది. సో దాన్ని ఏ బేసిస్ మీద అంత బడ్జెట్ పెట్టుకున్నారు? యాక్చువల్గా వారణాసి సినిమా ఓటీటీ రైట్స్ చాలా ఫెంటాస్టిక్గా ఉంటాయి అని. బికాస్ ఆఫ్టర్ RRR, ఆఫ్టర్ గోల్డెన్ గ్లోబ్, ఆఫ్టర్ ఆస్కార్, రాజమౌళి గారి మార్కెట్ స్టాండర్డ్ చాలా పెద్ద స్థాయిలో ఉంది. అండ్ ఆ సినిమా స్కేల్ కూడా చాలా పెద్దది. సో ఇట్స్ లైక్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ఉంటుంది వరల్డ్ వైడ్గా, గ్లోబల్గా అన్న ఫీల్ ఉంది. RRRకి కూడా గ్లోబల్ రెస్పాన్స్ వచ్చింది. అరౌండ్ 45 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి నెట్ఫ్లిక్స్లో ఓన్లీ హిందీ వెర్షన్కి. సో ఇలా చాలా ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అయితే కొట్టింది. గ్లోబల్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది RRR సినిమా అనేది. సో మళ్ళీ నెట్ఫ్లిక్స్కే ఇస్తాము, సో RRR అంత పెద్ద హ్యూజ్ సక్సెస్ అయింది కాబట్టి డెఫినెట్గా వాళ్ళైతే మళ్ళీ తీసుకుంటారు దీన్ని, అండ్ ఈసారి ఇంకా బెటర్ ప్రైస్ ఉంటాయి, ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో ఆ బేసిస్ మీదే బడ్జెట్ అనేది పెరుగుతుంది. థియేట్రికల్ రెవెన్యూ మనం చూసుకుంటే RRRకి మనకి ఎంత కలెక్ట్ చేసింది, అరౌండ్ 1387 crores అయితే కలెక్ట్ చేసింది, ఇంక్లూడింగ్ జపాన్ రిలీజ్. జపాన్లో అది 100 కోట్లు కొట్టింది, లేదంటే ఇంకా తక్కువే. ఓన్లీ ఇండియన్ రిలీజ్ వర్షన్ చూసుకుంటే మటుకు మనకి అరౌండ్ 1260 1270 కొట్టింది అది, అంతే. సో యా బాగానే కొట్టింది, మంచి కలెక్షన్సే వచ్చాయి కాదనట్లేదు. కానీ కొట్టింది 1275 ఇండియాలో. అంటే ఇండియా అండ్ ఇనీషియల్ ఓవర్సీస్ రిలీజ్ ఇవన్నీ కలిపి చూసుకుంటే, జపాన్ తీసేస్తే. ఇప్పుడు వారణాసి బడ్జెట్ 1300 కోట్లు. సో ఇప్పుడు మీకేంటి, ఆ సినిమా ఓవరాల్గా కలెక్ట్ చేసిన దానికంటే ఇప్పుడు బడ్జెట్ ఎక్కువ ఉంది RRR కలెక్ట్ చేసిన దానికంటే వారణాసి బడ్జెట్ ఎక్కువ ఉంది. సో RRR మనకి 1275 కోట్లు ఎంతో మనకి థియేటర్ నుంచి కలెక్ట్ చేసింది అంటే మనకు వచ్చే షేర్ ఎంత, అప్రాక్సిమేట్లీ ఒక 630 కోట్లు 640 కోట్లు, మోస్ట్లీ 640 కోట్లు షేర్ అనుకుందాం. పోనీ 650 వేసుకోండి. పోనీ
ఆ తర్వాత వెళ్తూ ఉన్న కొద్దీ కొంచెం బాగానే జనరేట్ అవుతుంటుంది కాబట్టి షేర్ అనేది. సో సరే పోనీ 675 కోట్లు వేసుకోండి పోనీ షేర్. 675 కోట్ల షేర్ని 1300 కోట్లతో క్యాలిక్యులేట్ చేయండి. అసలు ఏ యాంగిల్లో దరిదాపుల్లో ఉంది లేదు. సో ఇక్కడ ఈ 1300 కోట్ల బడ్జెట్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది రికవర్ అవ్వాలంటే థియేట్రికల్ రైట్స్ నుంచి మనకి లాస్ట్ టైం కలెక్షన్స్ షేర్ ఏదైతే ఉందో దాని బేసిస్ మీద ఒకసారి చూసుకున్నా అంటే ఈసారి మన దగ్గర ఇంకా గట్టిగా కొడుతుందిలేండి వారణాసికి. దట్ ఈస్ ఫర్ షూర్. వారణాసికి చాలా గట్టిగా కొడుతుంది. తెలుగు వెర్షనే తెలుగు వెర్షన్ నుంచి 500 కోట్ల నెట్ చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ ఇంకా హిందీ వెర్షన్ కూడా 1000 కోట్ల నెట్ చూస్తుంది. ఓకే, ఇదంతా ఫైన్ అండ్ గుడ్, బాగానే ఉంది. బట్ RRRని చూసుకుంటే ఒకవేళ 675 crores షేర్ కొట్టింది కదా, ఈసారి వారణాసికి పోనీ ఇంకొంచెం బెటర్గా అంటే ప్రాఫిట్ సంగతి పక్కన పెట్టి ఆ మినిమల్ బ్రేక్ ఈవెన్ నెంబర్స్ ఒక 800 crore షేర్ అనుకుందాం. సో 800 crore థియేట్రికల్ బిజినెస్ జరిగింది అనుకుందాం. అప్పుడు ఓటీటీ నుంచి ఎంత రావాలి? బ్రేక్ ఈవెన్ అవ్వడానికి, బడ్జెట్ రికవరీ అవ్వడానికి 500 కోట్లు రావాలి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఓటీటీ వాడు ఓకే వారణాసికి ఆఫర్ చేస్తాడు, బాగానే చేస్తాడు, ఖచ్చితంగా వారణాసికి ఆఫర్ అయితే వస్తుంది. కానీ అంత అమౌంట్ కన్సిడర్ చేస్తాడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? ఏమో డౌటే. అదనమాట ప్రాబ్లం. ఇది మేబీ జియో హాట్స్టార్ వాడు అయితే కన్సిడర్ చేస్తారేమో, కానీ వాడు బేసిక్గా ఎప్పుడూ తక్కువ ప్రైస్లే. మనకేంటి, రాజమౌళి గారికి ఏంటి, నెట్ఫ్లిక్స్కి వెళ్ళాలి, గ్లోబల్ ఆడియన్స్ కావాలి. జియో హాట్స్టార్ గ్లోబల్ ఆడియన్స్ కాదు కదా, మోస్ట్లీ ఇండియా. సో అది డిస్నీ హాట్స్టార్గా ఉన్నప్పుడు మేబీ కొంతవరకు గ్లోబల్ అయ్యింది, కానీ అది కూడా 100% కాదు. సో దానికి లాస్ట్ మంత్ 55 crore యాక్టివ్ యూజర్స్ ఉన్నారంట. దట్ ఈస్ ఫెంటాస్టిక్. అసలు ఆల్ ఓవర్ ఇండియా బేవత్సంగా చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే రాజమౌళి గారికి నెట్ఫ్లిక్స్ కావాలి. సో వారణాసి నెట్ఫ్లిక్స్లోనే రిలీజ్ అవ్వాలి. సో వాడు ఎంత ప్రైస్ ఇస్తాడనేది మ్యాటర్స్ ఇక్కడ. ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతున్నాయి. ఇప్పుడు వారణాసి లాంటి ఇంత పెద్ద బడ్జెట్ సినిమాని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు అదే ఒక స్టాండర్డ్ ఉంది కాబట్టి మనకి. ఇప్పుడు నెక్స్ట్ బేసిక్గా ఇంకా చాలా సినిమాలు రావాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు 800 crore షేర్ కంటే ఎక్కువే కొడుతుంది అది థియేటర్స్ నుంచే, అందులో నో డౌట్. ఎందుకంటే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కలిపి ఇది ఈజీగా 2000 కోట్ల నెట్ కొట్టే అవకాశం ఉన్న సినిమా ఇది. 2000 కోట్ల నెట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా. 2000 కోట్ల నెట్ అంటే ఓన్లీ ఇండియా నుంచి గ్రాస్ దగ్గరగా మీకు ఒక 2400 కోట్ల పైనే కొడుతుంది. ఓకే, సో ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఉన్న సినిమా అది వారణాసి. ఓకే, దట్స్ ఫైన్ అండ్ గుడ్. కానీ దెర్ ఇస్ అ క్వశ్చన్, అది ఏంటంటే ఇది ఎక్స్పెక్టేషన్, ఇది రియాలిటీ అవుతుందో లేదో థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యాకే చూడగలం తప్పిస్తే ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయలేం కదా. సో అందుకని ఎక్స్పెక్టేషన్ బేసిస్ మీద చూసుకుంటే, మార్కెట్లు పెరిగిన దాన్ని బట్టి చూసుకుంటే లాస్ట్ టైం RRRకి ఎంత కలెక్ట్ చేసింది కాబట్టి, ఇప్పుడు వారణాసి కూడా స్టాండ్ అలోన్ ఫిల్మ్ కాబట్టి, ఇట్స్ నాట్ ఎ సీక్వెల్ కాబట్టి, స్టాండ్ అలోన్ ఫిల్మ్ కాబట్టి దానికి ఇలాగ ఉంటుంది. ఒక 800 crore మినిమల్ బ్రేక్ ఈవెన్ అనుకుంటే 800 crore థియేట్రికల్ రైట్స్ సేల్ అయ్యాయి అనుకుంటే అది పరిస్థితి. సో ఈ బేసిస్ మీద 800 crore షేర్, మళ్ళీ అది కూడా గ్రాస్ కాదు, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. సో ఈ లెవెల్ ఆఫ్ కలెక్షన్స్ కొడుతుంది, అది ఓకే. బట్ ఓటీటీ రైట్స్తో ఇబ్బంది అయిపోద్ది. ఓటీటీ నెంబర్స్ అంతంత పెద్ద స్థాయిలో కనబడట్లేదు ఇప్పుడు. వాళ్ళు ఇవ్వమనేస్తున్నారు. అంటే వాళ్ళు ఒకప్పుడు ఎందుకు ఇదంతా చేశారు? ఇది జియోలాగే, ఈ ఓటీటీ కూడా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ జియోలాగే చేసాయి. ఇనీషియల్గా ఎలాగైతే జియో కూడా నెట్ మనకందరికీ కూడా ఫ్రీగా ఇచ్చి, అప్పట్లో అసలు ఆ 4G 5G సిమ్ముల్లో అసలు బేవత్సంగా స్పీడ్ వచ్చేది నెట్. 2016లో అది వచ్చిన కొత్తలో. సో బేవత్సంగా ఉండేది, మొత్తం అందరూ వాడుకునేటువంటి. ఒక సినిమా పెడితే ఇట్లా డౌన్లోడ్ అయిపోయేది, అది చూసి అందరూ బుర్రపాడైపోయేది అప్పట్లో. సో ఆ తర్వాత మెల్లిమెల్లిగా ప్రైజులు పెట్టడం మొదలుపెట్టి, ఆ తర్వాత పెంచి ఇప్పుడు జియో, ఎయిర్టెల్ ఈ రెండు తప్పిస్తే ఇంకేం లేవు. ఉంది వడాఫోన్ ఐడియా, అది కూడా అప్పుల్లో ఉంది. అది ఎప్పుడు దివాళా దేశం దానికే తెలియని పరిస్థితి. సో ఇట్లాంటి ఒక సిచ్యువేషన్లో ఉంది యాక్చువల్లీ. సో అదే ఇట్లా వాడు ఎలాగైతే చేశాడో ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో బాగా డబ్బులు ఇచ్చాయి, బాగా డబ్బులు కుమ్మరించాయి. వాళ్ళు లాసులకే చేశారు ఇదంతా కూడా. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఒక ఆడియన్స్ బేస్ని బిల్డ్ చేసుకోవాలి, దానికోసం మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా తప్పు లేదు అనుకున్నారు. సో ఇప్పుడు ఆడియన్స్ బేస్ బిల్డ్ అయిపోయిన తర్వాత అది వాళ్ళు తక్కువ రేట్లు చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ప్రాఫిట్స్ కావాలి. అప్పుడు ఏదైతే నష్టపోయారో వాళ్ళు దాన్ని ఇప్పుడు రికవర్ చేయాలి. ఇప్పుడు
జనరల్గా వాడు చాలా పెద్దోళ్ళు, పెద్దోళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు. సో అందువల్ల వాళ్ళకి ఏంటి, ఒక ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు లాసులు వచ్చినా కూడా వాళ్ళు మెయింటైన్ చేయగలరు దాన్ని. ఓకే, సో అదొక పెద్ద అడ్వాంటేజ్ వాళ్ళకి. ఇప్పుడు నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఉన్నాడు, వాడు ఏదైనా బిజినెస్ పెట్టాడు, కొన్నాళ్ళు లాస్ వచ్చిందంటే వాడు దాన్ని కంటిన్యూ చేయలేడు. అది పెద్ద తలకే నొప్పి అది. సో దాన్ని అట్లాగే వాళ్ళు కంటిన్యూ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక స్టేబుల్ ఆడియన్స్ వచ్చారు, స్టేబుల్ వ్యూవర్షిప్ వచ్చింది ఇండియా నుంచి. సో దాన్ని ఇప్పుడు ఇంకా ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలంటే, ఏవైతే సినిమాలు వస్తాయో వాళ్ళు దాన్ని తక్కువ రేట్లు కొనాలి, అప్పుడు వాళ్ళకి అది ప్రాఫిట్ ఉంటుంది. ఆ బేసిస్ మీద ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. సో అది చేస్తున్నారు. సో ఫస్ట్ బిగ్గెస్ట్ థింగ్ అది. ఇంకా మన వాళ్ళు ఏంటి, వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి హోప్స్ పెట్టుకొని సినిమాల బడ్జెట్లు మార్చేసి, బడ్జెట్లు పెంచేసి, అంటే ఇప్పుడు హీరోల రెమ్యునరేషన్లు కూడా ఏ బేసిస్ మీద పెరిగిపోయాయి, థియేటర్కల్ షేర్ రెవెన్యూ ఎంత ఉంటుంది, ఓటీటీ రెవెన్యూ ఎంత ఉంటుంది, ఈ రెండింటి బేసిస్ మీద శాలరీ ఉంటుంది అన్నట్టు అయిపోయింది. సో ఇంతకుముందు ఏంటి, ఓన్లీ థియేటర్కల్ రైట్స్ మాత్రమే కదా. సో అప్పుడు వాటి బేసిస్ మీద శాలరీస్ ఉండేవి, రెమ్యునరేషన్స్ ఉండేవి హీరోలకి. సో ఇప్పుడు ఈ ఓటీటీ రైట్స్ని కూడా కలుపుకొని తీసుకుంటాం. అప్పుడు ఓటీటీ ఏం లేదు, అప్పుడు శాటిలైటే మొత్తం. ఈ శాటిలైట్ అనేది కొంచెం నిర్మాతకి కొంచెం ప్రాఫిట్ లాగా ఉండేది. ఒక థియేటర్కల్ రెవెన్యూ ఇచ్చుకున్నది వచ్చింది మొత్తం సమానం అయిపోయినా కూడా ఇక్కడ శాటిలైట్ రైట్స్ నుంచి కొంచెం బాగానే ఉండేది రికవరీ, అది ప్రాఫిట్ కిందకు ఉండేది. ఇప్పుడు ఏంటి, అన్నీ కలుపుకొని రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఓటీటీ రైట్స్ పడిపోయినాయి. ఓటీటీ రైట్స్ పడిపోవడం వల్ల వీళ్ళు రెమ్యునరేషన్లు తగ్గిస్తారా అంటే ఇప్పుడైతే ఏం తగ్గించే పరిస్థితి అయితే కనబడట్లేదు. ప్రొడ్యూసర్లకి ఇది ఎఫెక్ట్, సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుంది ఓవరాల్గా. ఇది పరిస్థితి అనమాట. సో చాలా పెద్ద ఎఫెక్టే పడుతుంది ఇండస్ట్రీ మీద, ఇది కనుక ఇలాగే లాంగ్ టర్మ్లో కంటిన్యూ అయినట్టయితే. సో సినిమాలు మళ్ళీ ఆ పాత స్టేజ్కి రావాలి అంటే థియేట్రికల్ రెవెన్యూని మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకోవాలి, అదే మెయిన్ అన్నట్టు చూడాలి. థియేటర్లలో ఆడడానికే సినిమాలు తీయాలి, అది ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఆడడానికి కాదు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వ్యూస్ రావడానికి కాదు. సో జనరల్గా కొన్ని సినిమాలు ఉంటాయి, అవి థియేటర్స్లో సరిగ్గా ఆడవు, కానీ ఓటీటీలో మంచి వ్యూవర్షిప్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది హీరోస్ ఏం చేస్తున్నారంటే, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎట్లాంటి డీల్స్ పెట్టుకుంటున్నారంటే, ఇఫ్ ఇన్ కేస్ అంటే రెవెన్యూ షేరింగ్ ఉంటుంది, అంటే వ్యూస్ ఇన్ని వచ్చినట్టయితే ఇంత రెవెన్యూ వస్తుందని ఒక పాయింట్ ఉంటుంది. సో ఆ రెవెన్యూ షేరింగ్ మోడల్లోకి వెళ్తున్నారు చాలామంది. ఈవెన్ హీరోస్ కూడా అలాగే చేస్తున్నారు, ఓటీటీల విషయంలో కూడా తీసుకుంటున్నారు సినిమాల రైట్స్ని తీసుకొని ఆ రెవెన్యూ షేరింగ్ కాన్సెప్ట్లోకి వెళ్తున్నారు. సో అట్లా కూడా చాలామందికి బాగా ప్రాఫిట్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలాగా ఇదైతే ఉంది, కానీ ఓటీటీ వాళ్ళు ఇప్పుడు ఇచ్చే అమౌంట్ తగ్గిపోయింది. వాళ్ళు కావాలంటే ఇట్లా షేరింగ్ బేసిస్ మీద ఎంతైనా తీసుకోండి అన్నట్టు వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు బేసిక్గా దీనికి ఎంత అమౌంట్ ఇస్తున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 వ్యూస్ వచ్చినట్టయితే 10 రూపాయలు ఇస్తున్నారు. అందరూ ఇదే షేరింగ్ మోడల్లోకి వచ్చారనుకో, వాడు 1000 వ్యూస్ దగ్గర 5 రూపాయలు 4 రూపాయలు ఇస్తానంటాడు, తగ్గిపోద్ది. అలా అనమాట, మారిపోద్ది మొత్తం అంతా కూడా. అది నేను చెప్పే పాయింట్ ఇక్కడ అంతా కూడా. సో మరి చూడాలి, మరి ఏం చేస్తారో. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది సిచ్యువేషన్. అండ్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇలాగ ఈ ప్రైసెస్ తగ్గించేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, సినిమాల్లో క్వాలిటీ తగ్గిపోవడం. ఇప్పుడు ఒక సినిమా సరే పోనీ థియేటర్లో చూడలేదబ్బా, పోనీ థియేటర్లో ఏదో కారణంగా ఫ్లాప్ అయింది, అది ఓటీటీలోకి వచ్చాకైనా సరే దాన్ని చూడాలి అనే పాయింట్ ఉండేది ఒకప్పుడు. సరే ఇది ఎలాగో ఫ్లాప్ టాక్ వచ్చింది కదా ఈ సినిమాకి, థియేటర్లో చూడొద్దు ఓటీటీలో చూద్దాం అన్న ఒక పాయింట్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఏంటి, థియేటర్లోని చూడట్లేదు, ఓటీటీలోని చూడట్లేదు. ఎందుకు, హిట్ సినిమాలు ఎక్కువైపోతున్నాయి. వేరే ఇండస్ట్రీస్ నుంచి, మల్టిపుల్ ఇండస్ట్రీస్ నుంచి మల్టిపుల్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏవేవో సినిమాలు, ఇప్పుడు ఏదో మొన్న వాలా 2 అని వచ్చింది, అది మరి వాలానా వాజానా ఏమో నాకు తెలీదు. నేను అంటే ఇంగ్లీష్లో చూస్తే వాజా అని ఉంది, బట్ మలయాళంలో వాలా అంటుంది. సో అంతేలేండి, ఇంకా మనం ఏం చేయలేము, కొంచెం లాంగ్వేజ్లో అట్లా డిఫరెన్స్ ఉంటుంది. సో అది నేను చూడలేదు, ఎందుకంటే ఇంకా నేను వాలా 1 ఎలాగో చూడలేదు, ఏదో డైరెక్ట్గా చూడడం ఎందుకులే అని చెప్పి ఇంక ఊరుకున్నా. సో లైట్ తీసుకున్న సినిమా చూడలే. కాకపోతే అది మన దగ్గర కొంతమంది మలయాళంలో చూశారు, తెలుగులో డబ్ అయ్యాక తెలుగులోని చూశారు, నచ్చుతుంది. నేను టూరిస్ట్ ఫ్యామిలీ అని ఒక సినిమా చూశాను, అది రాజమౌళి గారు దాని గురించి ట్వీట్ ఏదో వేసిన తర్వాత చూశాను నేను. చాలా బాగుంది సినిమా. నేను ఆ 3 గంటలు ఏదైతే దానికి కేటాయించానో, ఆ 3 గంటలు సరే బాగున్న ఒక సినిమా కేటాయించితే ఓకే, బాగాలేదు అని చెప్పిన సినిమా, ఇప్పుడు అందరూ దాని గురించి బాగాలేదు అని చెప్పిన సినిమా ఏదో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడలేదు థియేటర్లో, ఏదో వేరే లాంగ్వేజ్కి చెందిన సినిమా అది. సో ఎవరో వేసారు మొత్తం అసలు బాగాలేదు ఏం లేదని చెప్పి. సో అట్లాంటి సినిమాని
నేను ఎందుకు చూడాలనే పాయింట్లోకి నేనైనా వెళ్తా కదా, నేనే కాదు ఎవరైనా అంతే. సో ఆల్రెడీ బాగాలేదని టాక్ వచ్చిన సినిమాని మళ్ళీ ఓటీటీలో అయినా సరే ఎందుకు చూడాలి? మన దగ్గర కొంతమంది ఉంటారు, బాగాలేదని టాక్ వస్తే అసలు ఎందుకు బాగాలేదంటున్నారో ఈ సినిమాని చూద్దామని చెప్పి వెళ్తారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. అది ఒక సెపరేట్ వర్గం ఆఫ్ టీఎఫ్ఐ ఫ్యాన్స్. సో వాళ్ళని మనం ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది, అందరితో కలపలేం మనం. అయితే అలా ఎన్నోళ్ళు ఉన్నప్పటికీ కూడా అది ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయదు కదా వాళ్ళ నుంచి వచ్చే బుకింగ్స్ అవన్నీ కూడా. సో ఇక్కడ ఏంటంటే ఈ సినిమాల్లో క్వాలిటీ తగ్గిపోవడం వల్ల థియేటర్లో ఏదైతే సినిమాని ఇగ్నోర్ చేస్తారో అది ఓటీటీలో కూడా ఇగ్నోర్ చేస్తున్నారు. సో ఒక సినిమాని సరే పోనీ ఇంతకుముందు అలా ఉండేది, ఇంతకుముందు ఏంటి థియేటర్లో చూడలేదు, సరే ఓటీటీలో చూద్దాము, ఓటీటీకి వచ్చాక బాగాలేదని టాక్ వచ్చింది, సరే చూద్దాం ఎలాగ ఓటీటీ ఎలాగ మెంబర్షిప్ ఉంది, సరే ఫ్రీయే కదా చూద్దాంలే, ఆ వెర్షన్లో ఉండేటోళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు అది కూడా లేదు, ఎందుకంటే టైమ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దాన్ మనీ అన్న ఒక కాన్సెప్ట్ని చాలామంది అర్థం చేసుకుంటున్నారు. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు వాచ్ ఏ మూవీ, అది కొంచెం మంచి సినిమా అయితే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్లో ఉంటున్నారు వాళ్ళు. సో చూసేదేదో కొంచెం మంచి సినిమా చూద్దాము, ఇవన్నీ ఎందుకులే, ఇలా బాగాలేని టాక్ వచ్చిన సినిమాలు ఎందుకులే అన్న ఫీలింగ్లోకి వెళ్తున్నారు. సో ఇది కూడా డబుల్ ఇంపాక్ట్ కదా, అటు ఆ సినిమాని ఎవరు చూడరు, అటు మళ్ళీ డబ్బులు కూడా వేస్ట్. సో ఆ ప్లాట్ఫామ్లో ఒక కాంటెంట్ అనవసరంగా పడి ఉంటుంది అట్లా. సో ఇలా సినిమాల్లో క్వాలిటీ తగ్గింది. యాక్చువల్గా గట్టిగా మాట్లాడుకుంటే కొన్ని సినిమాలు చాలా అంటే చాలా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకున్న సినిమాలు కూడా అండర్ పర్ఫామ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప 2ది ఓటీటీ వెర్షన్, దాని మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, చాలా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది ఓకే, చాలా బెటర్గా పర్ఫామ్ చేసింది, చాలా మంచి వ్యూవర్షిప్ వచ్చింది, కానీ స్టిల్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే రాదు. సో అదనమాట. అంటే ఈవెన్ చాలా సినిమాలకి ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. సలార్ ఏంటంటే అది జియో హాట్స్టార్లో హిందీ వెర్షన్ ఒక 650 రోజులు ఇప్పుడు ఎన్ని రోజులు కానీ ట్రెండింగ్లో ఉంది అది. సో అలా ఉంటే వాళ్ళకి హ్యాపీ. ఇది ఇలా ఉండాలి అంటే ఒక 5 వారాలు 10 వారాలు అట్లా కాకుండా ఎక్కువ రోజుల పాటు ట్రెండింగ్లో ఉండాలి మన సినిమాలు వాళ్ళ ప్లాట్ఫామ్స్లో, అట్లీస్ట్ ఇండియాలో. సో అలా ఉంటే వాళ్ళకి బాగా నచ్చుతుంది. అలా లేక వాళ్ళకి అది ఏమంటున్నారు, ఇంత బడ్జెట్ ఎందుకు ఈ స్కేల్కి అన్న ఒక ఫీలింగ్ వెళ్తుంది. ఇప్పుడు రాకా మీద కూడా ఆ మధ్య కొన్ని రూమర్స్ వచ్చాయి, అరౌండ్ 650 crores నెట్ఫ్లిక్స్ ఆఫర్ చేస్తోంది అని చెప్పి. లేదు, నెట్ఫ్లిక్స్ అంత ఇవ్వదు, అంత అమౌంట్ నెట్ఫ్లిక్స్ ఇప్పుడు చెప్తున్నా వారణాసికే ఇచ్చే పరిస్థితి లేదు అంత అమౌంట్. బికాస్ వాళ్ళకి RRR అంత వర్కౌట్ అయింది, రాజమౌళి గారి సినిమా, దట్స్ లైక్ ఏ గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్, టైమ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్. సో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉండే కైండ్ ఆఫ్ సినిమా అది, ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా బడ్జెట్ పరంగా. అంటే ఇంకా రామాయణ ఉందలేండి, బట్ కాన్సెప్ట్ పరంగా వారణాసి ఈజ్ మచ్ మోర్ బిగ్గర్ దెన్ రామాయణ కదా. సో ఒక రకంగా ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా. సో ఎన్నున్నా కూడా స్టిల్ ఇది ప్రాబ్లం. ఓటీటీ వాళ్ళు అంత ఇవ్వరు, తగ్గిపోయింది, చాలా వరకు తగ్గిపోయింది. ఈవెన్ ఇప్పుడు స్పిరిట్ అయినా ఫౌజీ అయినా వీటికైనా సరే మోస్ట్లీ ఓటీటీ డీల్స్ ఎంత నుంచి మొదలవుతాయి, ఒక 120 నుంచో 150 నుంచి మొదలవుతుంది ఫౌజీకి అయితే. స్పిరిట్కి అయితే ఒక 175-200 అట్లా స్టార్ట్ అవ్వచ్చేమో. బట్ అంతకంటే ఎక్కువ ముందుకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఈ బేరాలు అనేవి, కూరగాయల బేరం అనేది ముందుకు వెళ్ళట్లేదు ఇంత ముందులాగా. సో పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద ప్రైజులు వెళ్తున్నాయి అంటే లేదు. సో థియేట్రికల్ రెవెన్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. మన వాళ్ళు ఏంటి, థియేటర్లో లాస్ అయినా పర్లేదులే, ఓటీటీలో రికవర్ అయిపోతుంది, శాటిలైట్లో రికవర్ అయిపోతుంది అన్న ఫీలింగ్లో ఉంటున్నారు. కొన్నిసార్లు శాటిలైట్ రైట్స్ కూడా చాన్నాళ్ల పాటు సేల్ అవ్వట్లేదు. వార్ 2కి ఇప్పుడు మోక్షం కలిగింది. అది ఎప్పుడు రిలీజ్ అయింది, అది ఆగస్టులో రిలీజ్ అయింది. అది తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్కి ఇప్పుడు మోక్షం కలిగింది. అది దేవరాకైతే ఇప్పుడు వచ్చి శాటిలైట్ రైట్స్ లేవు, అది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో తెలీదు. దేవర ఎందుకు అవ్వట్లేదో కూడా తెలియదు. వాళ్ళు అడుగుతున్న ప్రైజ్ ఒకటి, వీళ్ళు ఇస్తామన్న ప్రైజ్ ఒకటి, అక్కడ బ్యాలెన్స్ అవ్వట్లేదు. మోస్ట్లీ అంతేలేండి. అది 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 టెలికాస్ట్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడప్పుడే ఎలాగో దేవర 2 కూడా రాదు అనే పాయింట్లో కూడా ఉన్నారు. సో అందుకని మేబీ దాన్ని సర్లే పోన్లే అనుకుని ఆగుతున్నారో ఏమో మరిక. లేదా ఇది కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీనే, ఎందుకంటే దేవర గురించి వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది. ఆ టీవీలో ఎప్పుడు వస్తుంది అనేది ఉంటుంది కదా, మొత్తం అందరూ దాని గురించి డిస్కస్ చేసుకొని కరెక్ట్గా వచ్చిన రోజు మటుకు అందరూ కూర్చొని చూస్తారు, మంచి రేటింగ్లు వస్తాయి ఆ రోజు. అది కూడా ఒక స్ట్రాటజీనే. బట్ అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందో తెలియదు కదా, ఎప్పుడు తీసుకుంటారో, ఎవరు తీసుకుంటారో, రిలీజ్ చేస్తారో, ఎప్పుడు చేస్తారో లేదో ఏం అర్థం కాదు. ఇఫ్ ఇన్ కేస్ అంతా కనుక బాగానే ఉన్నట్టయితే, ఇప్పుడు డ్రాగన్ 2 పార్ట్లు కదా, డ్రాగన్ 2 పార్ట్లు మనకి మోస్ట్లీ 2028కి సెకండ్ పార్ట్ రిలీజ్ అయిపోద్ది.
సో ఆ తర్వాత మోస్ట్లీ దేవరా 2 మీదకి వెళ్తారు అంతే మోస్ట్లీ. సో దేవరా 2కి ఏమో 2029లో రిలీజ్ ఉంటుంది అప్పుడు. సో 2028లో శాటిలైట్ రైట్స్ అమ్మినా కూడా పర్లేదు వాళ్ళకి, అందుకని అలా మేబీ దాని లైట్ తీసుకున్నారేమో ప్రస్తుతానికి. యోసో దాట్స్ సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇదంతా కూడా ఇట్లా నడుస్తుంది. సో ఈ సినిమాలన్నీ కూడా ఇప్పుడు ఏవైతే బడ్జెట్లు పెరుగుతున్నాయో, ఇప్పుడు డ్రాగన్ కూడా చాలా పెద్ద బడ్జెట్ సినిమాని, రాకా పెద్ద బడ్జెట్ సినిమాని, వారణాసి పెద్ద బడ్జెట్ సినిమాని, స్పిరిట్ పెద్ద బడ్జెట్ సినిమాని, వీటన్నిటిలో కొద్ది గొప్ప నన్ను అడిగితే బడ్జెట్ కంట్రోల్ జరిగేది స్పిరిట్ విషయంలో నేను నమ్ముతాను. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ బాగా గట్టిగా జరిగింది, మ్యూజికల్ సిట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి, చాలా బ్యాలెన్స్డ్గా తీస్తారు సందీప్ రెడ్డి వంగ గారు, బడ్జెట్ కొంచెం చూసుకుంటూ బడ్జెట్ కంట్రోల్లో పెట్టుకుంటూ. సో నా గెస్ ఏంటంటే స్పిరిట్ విల్ బి, అంటే స్పిరిట్ బడ్జెట్ మాత్రమే తక్కువ మిగతా అన్నిటికంటే కంపేర్ చేసుకుంటే. ఒక 350-400 దగ్గర లోపు అయిపోద్దేమో అనుకుంటాను నేను, ఐ థింక్. ఇక రాకా 700 crores, వారణాసి తెలిసిందే, డ్రాగన్ చాలా పెద్ద బడ్జెట్, దాని తోడు దాన్ని కొన్ని షెడ్యూల్స్ మళ్ళీ స్క్రాప్ చేసి మళ్ళీ రీషూట్ చేస్తున్నారు. సో అక్కడ కొంచెం కాస్ట్ పెరుగుతుంది. సో డ్రాగన్ కూడా అరౌండ్ 450 ఆ రేంజ్కి వెళ్ళిపోతుంటుంది డ్రాగన్ బడ్జెట్ కూడా నాకు తెలిసి. సో అట్లా. సో ఈ బడ్జెట్లు అనేవి థియేట్రికల్ రెవెన్యూని బేస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఓటీటీలో ఏంటి, వాడు ఎంతో కొంత ఇస్తాడు కొంచెం, అది మనకి ఒక సైడ్, అంటే ఒక స్టార్టర్ లాగా అంతే. అదే బిర్యానీ అనుకొని మనం దిగిపోకూడదు, అది అర్థం చేసుకుంటే బెటర్. సో ఓటీటీలు బేసిక్గా, అండ్ వాళ్ళకేంటి ఎలాగో వ్యూవర్షిప్ ఉంటుంది. సో వీళ్ళు తక్కువకి వేరే ఆప్షన్ లేదనుకోండి, ఆల్టర్నేట్ లేదనుకోండి, ఆ ప్రైస్కి ఇస్తారు కదా. ప్రైమ్ వాడు ఎలాగో తక్కువ ప్రైజ్లకే చెప్తాడు. ఇంకా జియో హాట్స్టార్ ఏంటంటే ఓన్లీ ఇండియన్ ఆడియన్స్కే బాగా వర్కౌట్ అవుతుంది. సో ప్రైమ్ అంటే ప్రైమ్ గ్లోబల్ ఆడియన్సే, అండ్ నెట్ఫ్లిక్స్ గ్లోబల్ ఆడియన్స్, బట్ నెట్ఫ్లిక్స్కి ఎక్కువ ఉంటారు గ్లోబల్ ఆడియన్స్. ఇఫ్ ఇన్ కేస్ పీపుల్ కనుక ఒక్కసారి దాని గురించి తెలుసుకున్నారంటే ఏదైనా సినిమా గురించి, ఇమీడియట్గా నెట్ఫ్లిక్స్ డౌన్లోడ్ చేసుకుని చూస్తారు. ప్రైమ్కి అంత ఇంపాక్ట్ ఉండదు. సో అందుకని నెట్ఫ్లిక్స్కి మన వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. నెట్ఫ్లిక్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతున్న కొద్దీ వాడిచ్చే ఇంట్రెస్ట్ తగ్గుతుంటుంది. అది ఇది బేసిక్గా చాలా చోట్ల ఇంతే, ఎక్కడైనా సరే. నాకు బాగా తెలిసిన ఒక యూట్యూబర్ వెబ్ సిరీస్లు అవి తీస్తుంటాడు. సో ఒక పెద్ద మీడియాలో ఉంటాడు ఆయన. సో ఒకసారి డిస్కషన్ ఏదో వచ్చినప్పుడు వేరే క్రియేటర్స్ని మీడియా తీసుకుంటుందా అంటే, లేదన్నా ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఒకప్పుడు ఈ మీడియాకి క్రియేటర్స్ కావాలి, ఇప్పుడు క్రియేటర్స్కి ఈ మీడియా కావాలి, బికాజ్ టాప్లో ఉంది. సో వాళ్ళందుకే ఎక్కువ కన్సిడర్ చేయరు, వాళ్ళకి నచ్చినట్టే చేస్తారు అని చెప్పాడు. సో ఇది ఎక్కడైనా ఉండేదే. నువ్వు బేసిక్గా నీ జుట్టు వాళ్ళ చేతికి ఇవ్వకూడదు, ఇచ్చావా ఆడు ఎన్ని ఏకలు పీకుతాడో ఇంకా ఆడిష్టం, ఇంకా వదిలేస్తాడో అది కూడా వాడిష్టమే. అది మనం ఏం చేశారు మన వాళ్ళు, ఆ ఓటీటీల మీద నమ్మకాలు పెట్టుకొని దీని నుంచి ఇంత వస్తుంది, దాని నుంచి ఇంత వస్తుంది అని ఫిక్స్డ్ క్యాల్కులేషన్లు వేసుకొని చేశారు. సో అది ఎఫెక్ట్ కొట్టింది మనకి, అది బాగా డౌన్ అయింది. ఇప్పుడు మరి దాన్ని బట్టి సినిమాలు ఏమైనా మారుతాయా? ఇప్పుడు రాజమౌళి గారు వారణాసి తీశారు, సరే ఆల్రెడీ దిగిపోయారు దానికి. సో వారణాసి 2 పార్ట్లు అనుకోవడానికి కూడా మోస్ట్లీ నాకు తెలిసి ఇదే రీజను, ఓటీటీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత రైట్స్ రాకపోవడం. సో సెకండ్ పార్ట్ని కొంచెం బెటర్ బడ్జెట్తో షూట్ చేసి దాన్ని రిలీజ్ చేయడం. సో అప్పుడు బడ్జెట్ మొత్తం రికవరీ అవుతుంది. సో ఆ బేసిస్ మీదే వెళ్ళారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు కల్కి టైంలో కూడా నాగశ్విన్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఎందుకు 2 పార్ట్లు అంటే బడ్జెట్ రికవరీ కోసం అని చెప్పి. సో ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్టీ వాళ్ళకి బాగా సక్సెస్ని అయితే ఇచ్చింది, కానీ 600 కోట్ల బడ్జెట్ పెట్టారు వాళ్ళు ఫస్ట్ పార్ట్కి. సో 600 కోట్ల బడ్జెట్ వాళ్ళకి ఫస్ట్ పార్ట్కి అయితే రికవర్ అయ్యిందా? రైట్స్ అవి బాగానే వచ్చాయి, ఓటీటీ రైట్స్ అప్పట్లో బీభత్సంగా వచ్చినాయి కాబట్టి నాకు తెలిసి మోస్ట్లీ వాళ్ళకి రికవర్ అయిపోయింది. కానీ హిందీ నుంచి ఏమైంది, వాళ్ళకి 100 కోట్లే వచ్చాయి థియేట్రికల్ రైట్స్. హిందీలో 100 కోట్లు కొన్నారు కల్కిది, అది బాగా కొట్టింది అక్కడ. సో ఇప్పుడు కల్కి సెకండ్ పార్ట్కి ఏమవుతుంది, అరౌండ్ 300 కోట్ల దగ్గర హిందీ రైట్స్ ఉంటాయి, 300 కోట్ల పైనే ఉంటాయేమో ఇంకా నాకు తెలిసి కల్కికి అయితే మాత్రం. సో ఇంకా తర్వాత తెలుగు వెర్షను, తమిళ వెర్షను, మలయాళం వెర్షన్ కూడా గట్టికి కొడుతుంది, కన్నడ ఇవన్నిటికీ కలిపి, ఓవర్సీస్ అన్నిటికీ కలిపి థియేట్రికల్ రైట్స్ ఒక 700 కోట్ల పైన వెళ్ళే అవకాశం ఉంది. కల్కి 2కి 700-750 కోట్ల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆ ఓటీటీ రైట్స్ ఇవన్నీ కలిపి, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ఇవన్నీ కలిపి వాళ్ళు ఓవరాల్గా ఒక 1300 కోట్లు, 1200 నుంచి 1300 కోట్ల మధ్యలో
బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. ఇది పార్ట్ 2కే పాసిబిలిటీ, పార్ట్ 1కి లేదు. సో అందుకని పార్ట్ 2 తీస్తారు. సో ఇప్పుడు వారణాసి పార్ట్ 2 కింద రావడానికి కూడా మోస్ట్లీ అదే రీజన్ అని నేను అనుకుంటున్నాను. సో వారణాసి 1 గ్లోబ్ ట్రోటర్, వారణాసి 2 టైమ్ ట్రోటర్ ఏమో మరి మోస్ట్లీ చేస్తారు ఖచ్చితంగా. ఈ బడ్జెట్ ఇష్యూస్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా సినిమాలు 2 పార్ట్ల కింద వస్తాయి. అది మ్యాటర్ మరి ఇంకా. సో చూద్దాం మరి ఇంకేమో. ఈ ఓటీటీల మీద డిపెండ్ అవ్వకుండా సినిమాలు తీసే రోజులు త్వరలోనే రావాలి అని అయితే కోరుకుందాం. అంటే డిపెండెన్సీ ఉండొచ్చు, బట్ ఓవరాల్ బడ్జెట్లో ఒక 20% ఓటీటీ నుంచి రికవర్ అవుతుందని మైండ్లో ఫిక్స్ అయిపోయి వెళ్ళాలి. అంటే 300 కోట్లు పెడితే ఒక 60 కోట్లు వస్తుంది అంతే. అలాగే ఫిక్స్ అయిపోయి వెళ్ళాలి తప్పిస్తే 50% ఓటీటీ నుంచి వచ్చేస్తే 50% థియేటర్ల నుంచి అది పక్కన పెట్టేస్తే బెస్ట్ నన్ను అడిగితే. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఈ ఓటీటీల ప్రైజులు తగ్గిపోవడం, ఈ ఓటీటీల తాలూకా ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీ మీద ఇలా ఉండడం, సో మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లింక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మీద కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై. వీడియో నెక్స్ట్ వీడియో. బై.